తల్లిదండ్రిని తృణీకరించవద్దు, తల్లిదండ్రిని త్రోసిపుచ్చవద్దు. నీ చేతుల కష్టార్జితమైన ఆహారం కొంత నీ తల్లి తినేటట్టు చూడు, నీ తండ్రి తినేటట్టు చూడు. నేను చెబుతున్నా, నీ బిడ్డ తరం దీవించబడతావు. నీ బిడ్డ తరం దీవించబడతావు. నీ తల్లి సిగ్గు కప్పుకోవడానికి అంత వస్త్రమే, నీ తల్లి కడుపు నింపుకోవడానికి అంత అన్నమే, అంత ఆహారమే. 4 రూపాయల పైసలు ఆ తల్లికి తండ్రికి ఇవ్వు. వృద్ధాప్యంలో వాళ్ళు ఏదన్నా తినాలనుకుంటారు, ఆ ఉన్న రూపాయిని ఎవరికో, ఆ పిల్లలకో పెద్దోళ్ళకి ఇచ్చి ఏదో తెప్పించుకొని తింటారు, బ్రతుకుతారు. ఉపయోగపడిద్దని చెబుతున్నాను నేను. సరి చేసుకోండి, లోపాలు ఉంటే చక్కదిద్దుకోండి బ్రతుకుల్ని. తల్లిదండ్రులను సేవించినటువంటి పిల్లలు ధన్యులు. కొంతమంది వాళ్ళు చెడ్డవాళ్ళని వాళ్ళని విలన్స్లా చూస్తారు. నేను చెప్తున్నా, మంచోళ్ళకు సేవ చేస్తేనే పుణ్యం అంటే, ధన్యం అంటే, దీవెనంటే, చెడిపోయిన వాళ్ళకి చేస్తే ఇంకెంత ధన్యత.